తెలంగాణ జాగృతి సంస్థ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆచార్య జయశంకర్ స్ఫూర్తితోనే పురుడు పోసుకుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన కవిత కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ జాగృతి రెండు కళ్లలాగా పనిచేస్తాయని తెలిపారు. కేసీఆర్ పై ఈగ వాలిన ఊరుకోమన్న ఎమ్మెల్సీ కవిత అన్నారు. రాష్ట్రానికి నిధులు నీళ్ల విషయంలో నష్టం జరుగుతున్నా సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ బీజేపీ నేతలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తెలంగాణ జాగృతి సంస్థ పుట్టింది ఇద్దరు వ్యక్తుల యొక్క స్ఫూర్తితోనే. ఒకటి కేసీఆర్ గారు, రెండు ప్రొఫెసర్ జయశంకర్ గారు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించినటువంటి సందర్భంలో మాత్రమే మలిదశ తెలంగాణ ఉద్యమంలో మాలాంటి వాళ్ళందరం కూడా తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని ఏర్పాటును గుర్తించి ముందుకు వచ్చి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఎప్పుడైతే యుఎస్ఏ నుండి ఇండియాకు వచ్చామో ప్రొఫెసర్ జయశంకర్ గారితోని ఇంటరాక్షన్ ఏర్పడ్డ తర్వాత వారు మాకు ఆనాడు ఒక డైరెక్షన్ ఇచ్చిండ్రు. రాజకీయ రంగంలో కేసీఆర్ గారు అద్భుతంగా తెలంగాణ ప్రజలకు కావాల్సినటువంటి అంశాలన్నీ కూడా వివరిస్తూ ఉన్నారు, ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఇంకొక పక్క సాంస్కృతికంగా వెనుక పడేయబడ్డటువంటి మన ప్రాంతానికి సంబంధించి మాట్లాడాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఒక పక్క రచయితలు మాట్లాడుతున్నారు, ఇంకొక పక్క గాయకులు ధూమ్ధాం పేరుతో విజృంభిస్తున్నారు. అయినప్పటికీ దెర్ ఇస్ సమ్ గ్యాప్, దెర్ ఇస్ సమ్ స్పేస్, యూ షుడ్ థింక్ టు ఫిల్ దట్ స్పేస్ అని ప్రొఫెసర్ జయశంకర్ గారు నాకు ఆనాడు దిశానిర్దేశం చేసినటువంటి సందర్భంలో మరి తెలంగాణ జాగృతి అనేటటువంటి సంస్థ ఊపిరి పోసుకోవడం జరిగింది. మరి అనేకమైన అంశాలు మేము పనిచేస్తూ వచ్చినాం, ఇక ముందు కూడా పనిచేస్తాం. మేము పనిచేస్తుంటే ఓర్వలేనటువంటి కొంతమంది మరి చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వారందరి ఆశల్ని అడియాశలు చేస్తూ నేను ఇవాళ ఒక ప్రకటన చేస్తూ ఉన్నాను. కేసీఆర్ గారికి రెండు కళ్ళలాగా ఒక కన్ను బీఆర్ఎస్ అయితే ఇంకో కన్ను జాగృతి అయి నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి మీద ఈగ వాలితే కూడా ఊరుకోము. రేవంత్ రెడ్డి గారు ఆనాడే మీరు గన్ను పట్టుకొని ఉద్యమకారుల మీదకి పోతే మిమ్మల్ని చుక్కలు చూపించినాం. భయపడి తెలంగాణలో తిరగలేక మీరు గన్ను పట్టుకొని ఆనాడు తిరిగిండ్రు. ఇదే బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్ర సాధనలో వెనక ఉంటే ఆనాడు ఎండల లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు ఒకరో ఇద్దరో ముందుకొచ్చి రాజీనామా చేస్తే ఇదే తెలంగాణ జాగృతి గల్లీ గల్లీ తిరిగి నిజామాబాద్లో తెలంగాణ వాదాన్ని నిలబెట్టుకున్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. ఇవాళ అంశాలన్నీ మర్చి బీజేపీ వాళ్ళు తెలంగాణ కోసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా 8 మంది ఎంపీలను గెలిపించిన నీళ్లు మనకి తరలించకపోతుంటే మాట్లాడకుండా